ఎలా ఉన్నారండి? తుఫాన్కి మన ఊర్లో కూడా మొందా తుఫాన్ యొక్క ప్రభావం కనపడుతూ ఉంది కదా. ఎలా ఉంది వాతావరణం బయట? మొందా తుఫాన్ అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్టు కనపడుతుంది. గట్టిగా చెప్పండి. ఆ తుఫాను ప్రభావం, మొందా తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కనపడుతోంది. మా ప్రాంతంలో కూడా గత 2 రోజుల నుండి వర్షాలు పడుతూ ఉన్నాయి. అయితే ఇందాక నుంచి బాగా పడుతుందండి వాన. అసలు మబ్బులు బాగా పట్టాయి. మధ్యాహ్నం నుంచే మబ్బులు బాగా పట్టాయి. అలాగే మన బట్టలన్నీ కూడా నిన్న ఉతికిన బట్టలు అండి అవి. నిన్న ఉతికినవి కూడా ఇంకా ఆరలేదు. ఆ విధంగా పెట్టాము. తుఫాన్ అంటే ఇంతే ఉంటుంది కదా, ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే రోడ్లన్నీ కూడా జలమయమై ఉంటాయి. ఫ్రెండ్స్, తుఫాన్కి మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే మొందా తుఫాన్ గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. మీరు ప్రేయర్ చేయండి, మేము ప్రేయర్ చేస్తాము. అలాగే ఈ తుఫాను తగ్గిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే తుఫాను కోసం మన ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిందో వాటన్నింటినీ జాగ్రత్తలు తీసుకోండి. క్యాండిల్స్ దగ్గర పెట్టుకోండి. అలాగే మంచినీళ్ళు, ఆహారం సంబంధించిన వస్తువులన్నింటినీ ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి సమయాల్లో లేని వారికి మనం హెల్ప్ చేస్తే అది చాలా బాగుంటుంది. కరెంట్ తడిగా ఉన్న వాటిని దయచేసి పట్టుకోవద్దు. అంటే మనం తడిగా ఉన్న గోడలను కానీ, అలాగే బయటికి వెళ్ళినప్పుడు చెట్ల కింద ఉండటం కానీ, లేకపోతే ఏదన్నా పట్టుకోవటం అలాంటివి చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా ఈ తుఫానికి బయటికి వెళ్ళకపోవటమే మంచిదని అందరూ చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. మీరందరూ బాగుండాలి. అలాగే ఈ తుఫాను ప్రభావం తగ్గిపోవాలని మనమందరం కోరుకుందామండి. పూర్తిగా తీరం దాటడానికి ఇంకా 4 గంటలు పడుతుందని చెప్తున్నారు. రాజోలు, అల్లవరం మధ్య తుఫాన్ ఉంటుంది అంటున్నారు. అంతర్వేది పాలెం వద్ద తీరాన్ని తాకిన తుఫాన్ అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగుండాలి. అలాగే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ తుఫాన్ని అధిగమించాలి మనమందరం కూడా. ముందు మనం ప్యానిక్ అవ్వకూడదండి. ఏ విషయాన్నైనా విన్నప్పుడు ఫస్ట్ నేను కొంచెం ప్యానిక్ అయ్యా, అంటే కొంచెం భయం వేసింది. ప్యానిక్ అనేది ఎవరికైనా ఉంటుంది. అది ఒక్కొక్క సమయాన్ని బట్టి బయటపడుతూ ఉంటుంది. అమ్మో ఏమవుతుందో ఏంటో అనే టెన్షన్ ఎవరికైనా ఉంటుంది. టెన్షన్ని తీసివేసేయండి. సంతోషంగా ఉండండి. ఉన్న కొంచెం జీవితాన్ని హ్యాపీగా జీవించటమే. ఏమంటారండి? ఏదైనా ఫ్రెండ్స్, ఈ సమయంలో మనం ప్యానిక్గా మారకూడదు, ఉండకూడదు. నిదానంగా, నింపాదిగా ఉండి మనం ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో ఆ జాగ్రత్తలన్నింటినీ కూడా తీసుకుంటే మంచిది. తొందరపాటు మనం ప్రవర్తించకూడదు ఈ సమయాల్లో. క్యాండిల్స్ దగ్గర పెట్టుకోండి. అలాగే మంచినీళ్ళు, ఆహారానికి సంబంధించిన వాటిని తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. అలాగే మీరందరూ బాగుండాలని మరొకసారి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీ అందరికీ నమస్కారం.